Hi, good morning viewers. How is the Josh? How is the Josh? What about today? Today is Friday. ఈ రోజు ఆ శ్రీ మహాలక్ష్మి దండం పెట్టుకొని ఈ రోజు డేని ప్రారంభించండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అనే కాన్సెప్ట్ తో మన శేషు ఛానల్ ట్రావెల్ అవుతున్నది కాబట్టి మార్నింగ్ యోగాలు ఎక్సర్సైజ్ చేశారా? వెరీ గుడ్. కాంపిటేటివ్ లెవెల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు దే ఆర్ ప్రిపేరింగ్ దేర్ ఎగ్జామ్స్. వాట్ అబౌట్ టుడేస్ టాపిక్? టుడేస్ లైఫ్ ఈజ్ కాంప్లికేటెడ్. నువ్వు గనక ప్రాపర్ వేలో గనక చేయకపోతే లైఫ్ చాలా కాంప్లికేటెడ్ అవుతుంది. మీరు ఒక ప్రాపర్ ప్లానింగ్ లేకుండా, సిస్టమ్ లేకుండా ఇష్టం వచ్చినట్టుగా లైఫ్ని లీడ్ చేయగలిగితే నీకు లైఫ్ సీమ్స్ టు బి కాంప్లికేటెడ్. షూర్గా ఎవరో వస్తారని ఏదో చేస్తారు, ఎదురు చూసి మోసపోకుమా, నిజము మరచి నిదురపోకుమా. అప్పుడు ఏమొస్తుందంటే నేను ఇన్ని బాధల్లో ఉన్నాను, ఎవరు నన్ను కాపాడట్లేదు, ఎవరు కూడా నాకు ఫైనాన్షియల్ హెల్ప్ చేయట్లేదు, సపోర్ట్ చేయట్లేదు అని చెప్పేసి బాధపడుతూ ఉంటారు. సో ఎవరో ఏదో రావాలి, ధనికులు ఉన్న వాళ్ళు ధనికులుగా ఉంటారని ఈ విధంగా సిస్టమ్ పెంచుకుంటారు, వాళ్ళ మీద కసి పెంచుకుంటారు. ఈ విధంగా ఉంటుంది. నీలో పవర్ ఉండి నువ్వు గనక చేసుకోగలిగితే లైఫ్ అనేది మీకు ఇచ్చినటువంటి మానవ జన అత్యున్నతమైనది హ్యాపీగా లీడ్ చేయగలుగుతారు. ఒకవేళ కనుక మీరు కాంప్లికేటెడ్ చేసుకొని ఏదో హైయెస్టిమేషన్స్ ఉండాలి, తప్పులేదు. దాని ప్రాపర్ వే ఆఫ్ ప్లానింగ్, దాని కృషి పట్టుదల ప్రాపర్ వేలో లేకపోయినట్టయితే మాత్రం ప్రమాదానికి గురవుతాడు. లైఫ్ కాంప్లికేటెడ్, ఇదంతా దుఃఖమయం అన్నట్టుగా బాధపడుతూ ఉంటారు. ద వే యు ఆర్ డీలింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఏ ఫీల్డ్ తక్కువది కాదు, ఏ లక్ష్యము తక్కువది కాదు. బట్ ఆ లక్ష్యానికి నువ్వు ఎంచుకునే మార్గం ఏదైతే ఉందో ప్రాపర్గా నీకు ఇష్టమైనదిగా ఉండాలి. అవతల వాళ్ళకి ఇష్టం అవడం కాదు, పబ్లిక్ ఇష్టం అవడం కాదు, నీకు ఇష్టం ఉండాలి. ఫస్ట్ దాన్ని కరెక్ట్గా లీడ్ చేసుకొని దాన్ని పైకి తీసుకురాగలిగితే పబ్లిక్ ఆటోమేటికల్లీ రికగ్నైజ్, పబ్లిక్ ఇన్ ద సెన్స్ సొసైటీ. సో అదేవిధంగా ఇంట్లో పేరెంట్స్ కానీ, ఫాదర్ కానీ వాళ్ళకి ఎంతవరకు నాలెడ్జ్ ఉంటుంది నువ్వు బాగుపడాలని అన్ని సిస్టమ్స్ చూసుకొని నీకు నచ్చే విధంగా కూడా మౌల్డ్ చేసుకొని వాళ్ళకు నచ్చే విధంగా, అంటే వాళ్ళకు నీతో ప్రాబ్లం ఏం లేదు, నువ్వు ఫైనాన్షియల్గా కొంత హెల్ప్ చేస్తున్నంత వరకు పేరెంట్స్ కానీ మిస్సెస్ కానీ ప్రాబ్లం ఉండదు. అంటిల్ అండ్ అన్లెస్ నువ్వు వ్యసనాలకు బానిసమైపోయి ఈ విధంగా చేస్తే తప్ప. కాబట్టి లైఫ్ని లీడ్ చేసుకుంటూ అంటే మినిమం కర్టసీ మెయింటైన్ చేసుకుంటూ జీవన విధానం మీరు ఎంత రేంజ్కైనా వెళ్ళండి. దానికోసమే నేను అంటున్నాను కదా, మనం ప్రాపర్ జాబ్ కనుక ఉంటే మినిమం నువ్వు బతకటానికి కావాల్సిన థింగ్స్ మరీ జీవోత్సవంలా లేకుండా కనీసం మానవుల్లాగా ఉండి ఇంట్లో వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఇది చేస్తూ వ్యసనాలకు అక్కడి నుంచి ఇంకో స్టెప్ ఎదగటానికి ప్రయత్నం. ఫస్ట్ ప్రాపర్ స్టెప్స్ మనం బతకాలి. అది మనం ఎవరి మీద ఆధారపడకుండా బతకాలి. అది గొప్ప విషయం. అలా బతకడమే కొంతమందికి జీవన విధానంగా లైఫ్ లాంగ్ ఉండిపోతారు. ఇట్స్ నాట్ లైక్ దాట్. అప్పుడు లైఫ్ ఈజ్ కాంప్లికేటెడ్. అంటే ఉన్నంతలో సరిపోక, చావలేక, బతకలేక, అప్పు తెచ్చి ఈ విధంగా చేస్తుంటారు. అలా కాకుండా లైఫ్ లాంగ్ నువ్వు హ్యాపీగా ఉండాలంటే యూ హ్యావ్ సర్టైన్ ఫైనాన్షియల్ స్ట్రాటజీస్, ఇన్కమ్స్ అండ్ లాస్. ఓకే గైస్, నేను చెప్పింది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ టు ది అదర్స్. వన్ మోర్ థింగ్, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నా ఎవ్రీ నోటిఫికేషన్ ఉంటుంది. బాయ్, యువర్ శేష్.